జై శ్రీరామ్. వెల్కమ్ టు తారా క్రియేషన్స్. ఇప్పుడు మనము హెల్తీ అండ్ టేస్టీ కొబ్బరి పాలతో ఐస్ క్రీమ్ తయారు చేద్దాం. ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఫస్ట్ కొబ్బరి ముక్కలు చేసుకొని మిక్సీ పట్టి పాలు తీసుకోవాలి. మళ్ళీ ఒక 2 బనానాలు తీసుకొని మిక్సీలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టుకున్నాం అనుకో, వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. బయట తీసుకోవాల్సిన అవసరం, ఏమేమో కెమికల్స్ ఉంటాయి బయట. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. జీడిపప్పులు ఒక 10 జీడిపప్పులు వేసాను. బెల్లము ఒక 5-6 స్పూన్లు వేసుకున్నాను. అవి మిక్సీ పట్టుకోవాలి. వెనిలా ఎసెన్స్ 4-5 డ్రాప్స్, అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు తీసినవి కొన్ని వేసుకుంటూ పట్టుకోవాలి మెత్తగా. ట్రేలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 10 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే అలా పైన కవర్ వేసుకొని. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐస్ క్రీమ్ తయారైంది. ఇప్పుడు తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అలా అతుక్కుపోయింది కొంచెం. దాని మీద చాక్లెట్ కట్ చేసి చాక్లెట్ ముక్కలు వేస్తున్నాను. ఎంత టేస్టీగా ఉంటుంది ఇది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు హాయిగా.